వాక్యపట్నం చదువుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి అమ్మా. లైన్లో ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి అమ్మా. ముందున్నటువంటి వారిని ఫాలో కండి. బాబు, పురుషులు కొంచెం ముందుకు వచ్చి కూర్చోండి బాబు. యవనస్తులు కాస్త ముందుకు రండి. హరి, ముందుకురా బాబు. మీరు కూడా ముందుకు రండి చిన్నపిల్లలు. ఓకే, వాక్యపట్నం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనాలు 107వ అధ్యాయము 31 నుంచి 35 వచనాల దాకా చదువుకుందాం. 107వ అధ్యాయము 31 నుంచి 35 వచనాలు. మన మధ్యలో ఉన్నటువంటి మరి సహోదరుడు మద్దయ్య గారు వచ్చి వాక్యపట్నం చదివి మనకు పలికిస్తాడు. దయచేసి అందరూ పలకవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము 31వ వచనం నుండి 35 వరకు వాక్యపఠనం చేసుకుందాం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. జన సమాజంలో వారాయనను గణపరచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్వగల భూమిని చవిటి పర్రగాను మార్చెను. అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి. పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించు. ప్రార్థన ప్రకాష్ చేస్తాడు. ప్రకాష్. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు ఘనమైనటువంటి నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గడిచిన దినములన్నీ ప్రభువా మీ యొక్క రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచి మా ప్రతి పనుల్లో ఆలోచనలలో సహాయాన్ని దయచేసి ముందుకు నడిపించినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు దేవా. ఈ యొక్క ఆదివారపు రోజుననైనా మిమ్మల్ని స్తుతించి మీ మాటలను వినే గొప్ప ధన్యతను ప్రభువా మాకందరికీ దయచేశారు దేవా. మీకు వందనాలనైనా. వాక్యంలోనికి వెళ్తుండగానైనా మీ సేవకుల్లో మీరు ఉండి నైనా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ముందున్నటువంటి కార్యక్రమం అంతా కూడా ప్రభువా మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు పేరట యొక్క ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వారలారా, దేవుడు మరొకసారి ఆయన పరిశుద్ధమైనటువంటి ఆలయములోనికి మనలందరినీ నడిపించినటువంటి ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నానండి. మీకు అందరికీ వందనాలు. అలాగే నేటి దినము వాక్యపఠనం చదివి వినిపించినటువంటి సహోదరుడు మద్దయ్య గారికి, ప్రార్థించినటువంటి ప్రకాష్ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఎవరు మాట్లాడకండి దయచేసి. వాక్యము వినేటప్పుడు అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. పిల్లలు ఎవరు మాట్లాడకండి అమ్మా. అటు ఇటు తిరగకండి పిల్లలు కూడా దయచేసి.
దేవుని యొక్క వాక్యము చాలా విలువైనటువంటి ఆ మాటలు వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. గత వారములో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. మంచి కార్యం చేయడం ఎలా, లేదా శ్రేష్టమైన కార్యం లేదా గొప్ప కార్యం చేయడం ఎలా అన్నటువంటి విషయాన్ని చాలా చక్కగా మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు, మన ఆత్మను బలపరిచే విషయాలు, మన విశ్వాసాన్ని బలపరిచే మాటలు మనం నేర్చుకొనబోతూ ఉన్నాం. మనసును ఇటు అటు ఉంచుకుంటే దేవుని మాటలు మనకు అర్థం కావు. మనసు దేవుని వాక్యం మీదనే మీరు దృష్టి ఉంచితే దేవుని మాటలు మీకు బాగా అర్థమవుతాయి. బాగా అర్థమైతేనే మనం బాగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం సరిగ్గా బ్రతుకుట లేదు అంటే మనం వాక్యం వినడం లేదు అని అర్థమవుతుంది. అర్థమవుతుందన్నమాట. మన జీవితాలలో మార్పు రాలేదు అంటే మనం వాక్యం వినడం లేదు అని అర్థం. వాక్యం గనక మనం వింటే నిజంగా మారాలి. వాక్యానికే మనిషి జీవితం మారేది, దేనికి మారదు. మనుషులు సొంత మాటలు ఎన్ని చెప్పినా మనిషి జీవితం మారదు. ఎన్ని అనుభవాలు చెప్పినా మనిషి జీవితంలో మార్పు రాదు. దేవుని మాటలు చెప్పితే మనిషి జీవితం మారుతుంది. యెర్మీయా అంటున్నాడు, నీ మాటలు అగ్ని వంటివి కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటివి కాదా అన్నాడు. బండను బద్దలు చేయు సుత్తె వంటివి అంటే కఠినమైన హృదయాన్ని కూడా మార్చగలిగే మాటలు. బండలాంటి కఠినమైనటువంటి హృదయాలను కూడా దేవుని మాటల చేత మార్పు జరుగుతూ ఉంది. ఈరోజు ఎంతోమంది దేవుని మాటలు విని మారిపోతూ ఉన్నారు. మనలో మార్పు రాలేదు అంటే మనం వాక్యము సరిగ్గా వినడం లేదు అని అర్థం. లేదా నాలోనన్నా లోపం ఉంటుంది, సరిగ్గా చెప్పడము లేదనేది కూడా ఉంటుంది. ఆలోచించండి, నేను సరిగ్గా చెప్పలేకపోయినా, మీరు సరిగ్గా వినకపోయినా మన జీవితాలలో మార్పు అనేది రాదు. నేను సాధ్యమైనంత వరకు మీకు అర్థమయ్యేటట్టుగానే మన భాషలోనే, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీరు కూడా వినాలి, జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నము చేయాలి. సరే, మంచిది. జాగ్రత్తగా వినండి. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే విశ్వాస భ్రష్టులని ఎవరిని పిలిచాడు దేవుడు? విశ్వాస భ్రష్టులని ఎవరిని పిలిచాడు దేవుడు? లేదా విశ్వాసఘాతకులని ఎవరిని పిలిచాడు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. విశ్వాస భ్రష్టులు లేక విశ్వాసఘాతకులని ఎవరిని పిలిచాడు అన్నది మనం ఆలోచన చేద్దాం. ఈ విషయము మనం అర్థం చేసుకోవడానికి ముందుగా, ఒకనాడు మనకంటే ముందు దేవుని నమ్మినటువంటి దేవుని పిల్లలు ఉన్నారు. వారే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నివాసం చేస్తున్నారు. వారున్నటువంటి ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు, యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అందరూ కూడా యోసేపు మనవాడున్నాడని అందరూ కూడా ఐగుప్తు దేశంలోనికి వచ్చి స్థిరపడినారు.
ఎంతమంది వచ్చారు ఐగుప్తు దేశానికి? ఐగుప్తు దేశానికి ఎంతమంది వచ్చారు? నతానేల్, ఇది ఫస్ట్ మనము 1వ తరగతిలోనే నేర్చుకున్నాము. ఇప్పుడు 10వ తరగతికి వచ్చాం మనం, లేదా డిగ్రీకి వచ్చాం మనం. ఇంకా మనం మర్చిపోతే ఎట్లా? ఐగుప్తు దేశానికి యాకోబు ద్వారా ఎంతమంది వచ్చారు? 70 మంది. చెప్పలేక చెప్తున్నారు తప్పు రైట్ అని. 12 మంది, 6 లక్షల మంది వద్దు, మిస్ కావకండి, తర్వాత ఇబ్బంది పడతారు. కొత్త వాళ్ళు ఎవరైనా సేవకులు వచ్చి అడిగితే కొంచెం బాగా హుషారుగా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఐగుప్తు దేశము ఆ కరువు పరిస్థితిలో యాకోబు సంతానం అంతా ఐగుప్తు దేశానికి వచ్చినటువంటి వారు ఎంతమంది? 70 మంది. ఐగుప్తు దేశంలో 70 మంది వచ్చి స్థిరపడినారు. కాలాలు గడుస్తూ ఉన్నాయి. వచ్చినటువంటి పెద్దలందరూ, కాలము గడిచే కొద్ది పెద్దలందరూ ఏమైపోతుంటారు? కాలగర్భములో కలిసిపోతున్నారు. యోసేపు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, ఇంకా చాలా తరాలు గడుస్తూ ఉన్నాయి. సుమారుగా 430 సంవత్సరాలు అక్కడే నివాసం చేస్తూ ఉన్నారు. 430 సంవత్సరాలు అక్కడే నివాసం చేసేసరికి ఐగుప్తులో ఉన్నటువంటి రాజు ఇశ్రాయేలీలను చాలా చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు. వాళ్ళ జీవితాలు ఎలా అయిపోయినాయంటే బానిస బ్రతుకైపోయినాయి. ఐగుప్తు రాజు ఏదైతే చెప్తే అది చేయాల్సిందే ఇశ్రాయేలీలు. చాలా కష్టము, చాలా బాధతో, చాలా కన్నీటితో వాళ్ళు బాధపడే పరిస్థితి వచ్చింది. కొంతకాలమైన తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, సుమారుగా 430 సంవత్సరాలు వారు అక్కడే బ్రతుకుతున్నటువంటి ఆ పరిస్థితి, ఆ కాలం వచ్చేసరికి ఇశ్రాయేలీలను ఐగుప్తు రాజు మామూలుగా ఇబ్బంది పెట్టలేదు, చాలా చిత్రహింసలు పెడుతూ ఉన్నాడు. కన్నీరు కార్చి వాళ్ళు బాధపడిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి వారిని ఎంత ఇబ్బంది పెడుతున్నారో. నిర్గమకాండములో మనం చూస్తూ ఉన్నాం ఇశ్రాయేలీలను. నిర్గమకాండం 1వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు ఎలాంటి సేవ చేయించుకున్నారమ్మా? ఎలాంటి సేవ? కఠినముగా సేవ చేయించుకొనుచున్నారు. ఇశ్రాయేలీలకు చాలా కష్టముతో పని చేయించుకుంటున్నారు ఇశ్రాయేలుతో ఐగుప్తీయులు. వారు ఇశ్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు ఏం పని చేసేవారు అంటే జిగట మట్టి పనిలోను, ఇటుక బట్టిలో వచ్చినారా? రాలేదా? ఒకనాడు ఇశ్రాయేలీలు కూడా ఏం పని చేసేవారు? ఐగుప్తులో ఇటుకల బట్టి దగ్గరనే పని చేసేవాళ్ళు, ఇటుకలు తయారు చేసేవారు. వారు కూడా ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. ఎవరి ప్రాణాలు విసికించారు? ఇశ్రాయేలీల ప్రాణాలు విసికించారు. చాలా కఠినమైన పని, పొలములో పని, ఇటుకలు చేసే పని. ఇటుకలంటే ఏదో అది ఎండాకాలం వచ్చినప్పుడు ఇటుకలు తయారు చేయడం కాదు. ప్రతి రోజు, సీజన్ కాదు, అన్సీజన్ కాదు, ఎప్పుడు పడితే అప్పుడు పనులు చేయించుకునేవారు. వాళ్ళకి ఎండలు అవసరం లేదు, వర్షాలు అవసరం లేదు, చలి అవసరం లేదు, మాకు పని చేయాలి మీరు. చాలా కఠినమైనటువంటి పని చేయించుకొనుచున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఇశ్రాయేలీలు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు.
కష్టకాలాలలో, ఇబ్బందులలో, శోధనలలో, శ్రమలలో ఏం చేశారు ఇశ్రాయేలు తెలుసా? ప్రభువా, మా పరిస్థితి ఇంతేనా నాయనా, నీవు కలగజేసుకో, మా ఇబ్బందిని తీసేయి, మా కష్టాన్ని తొలగించు ప్రభువా, మాకు చాలా ఇబ్బంది మేము పడుతూ ఉన్నాము నాయనా, ఒక్కసారి మా వైపు చూడు నాయనా అని ఏడుస్తూ కన్నీరు కారుస్తూ దేవునికి మొరపెట్టారు. ఏడుస్తూ కన్నీరు కార్చి దేవునికి మొరపెట్టేసరికి దేవుడు తన మనస్సును, మరి తన పిల్లలు బాధపడుతుంటే తట్టుకోలేని మనస్సు, తట్టుకోలేకపోయాడు. వెంటనే ఇశ్రాయేలీలను విడిపించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ బానిస బ్రతుకు నుండి వాళ్ళను విడిపించాలి, నా పిల్లలను విడిపించాలని ఒక నిర్ణయం తీసుకొని మోషేను పుట్టించాడు. మోషే పెద్దవాడయ్యాడు. మోషే పెద్దవాడయ్యాడు. ఇశ్రాయేలీలను విడిపించటానికి సిద్ధపడ్డాడు. విడిపిస్తున్నటువంటి ఆ పరిస్థితిలో ఇశ్రాయేలీలు విడిపించటానికి మోషే గారు, దేవుడు పంపించాడు మోషే గారిని. మోషే గారు విడిపించడానికి సిద్ధపడుతున్నప్పుడు అక్కడనే ఎన్నో అద్భుతాలు వారి జీవితాల్లో చేశాడు. ఐగుప్తులో ఉన్నప్పుడే ఎన్నో అద్భుతాలు ఇశ్రాయేలీలు కల్లారా చూశారు. ఆ అద్భుతాలన్నీ చూసి మా దేవుడు చాలా గొప్పవాడు అని గర్వంగా చెప్పుకున్నారు ఆ రోజుల్లో. తర్వాత అక్కడి నుంచి కానాను దేశానికి, అమ్మాయి జాగ్రత్త అమ్మ, అక్కడి నుంచి కానాను దేశానికి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఈ ఐగుప్తీయులలో విడిపించబడి కానాను దేశానికి మోషే ద్వారా నడిపించాడు. అప్పుడు ఎంతమంది బయలుదేరారంటే సుమారుగా 6 లక్షల మందికి పైగా. ఎంతమంది పోయినారు అక్కడికి? 70 మంది పోయినారు. వింటుంటే కరెక్ట్ సమాధానం వస్తుంది, వినకపోతే అంతంగా. ఎంతమంది పోయినారు అక్కడికి? 70 మంది. 430 సంవత్సరాలు అక్కడ నివాసం చేసేసరికి వాళ్ళు విస్తరించారనమాట, అభివృద్ధి చెందారు. సంతానము చాలా విస్తరించింది. ఎంతమంది అయ్యారంటే సుమారుగా 6 లక్షల మందికి పైగా. 20 ఏండ్లు పైబడిన వారిని లెక్కించారు అక్కడ. 20 ఏండ్లకు పైబడిన వారిని లెక్కించారు. ఇంకా చాలామంది ఉన్నారు. 6 లక్షల మందికి పైగా ఉన్నవారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి దేవుడు వారి కన్నీటిని తుడచాలని, వారి బాధను తీసేయాలని, వారి కష్టాన్ని తీసేయాలని కానాను దేశానికి, ఇంకొక దేశంలో స్థిరపరచబెట్టాలి, నా పిల్లలు ఇక్కడ ఉండకూడదు అని వారిని తీసుకొని వచ్చాడు. ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చి కానాను దేశంలో స్థిరపరచబెట్టాడు. కానాన్ అనే దేశంలో వారిని అక్కడ నివాసం చేయాలని అక్కడికి చేరుకున్నారు. కానాను దేశానికి చేరుకున్నాడు. అప్పటికే కానాను దేశంలో ఎవరైనా ఉన్నారా? దేవుడు కానాను దేశం ఇస్తానని చెప్పాడు. పాలు తేనెలు ప్రవహించు దేశం అది, చాలా భూసారం ఉన్న దేశం అది. ఆ దేశంలో మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు. ఇప్పుడు అక్కడికి వచ్చారు. ఆ దేశంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? ఉన్నారని చెప్పండి. ఉన్నారా లేరా? ఉన్నారు. వారు 7 జాతుల వాళ్ళు ఉన్నారు అక్కడ. 7 జాతుల వారు కానాను దేశంలో ఉన్నారు. వీరైతే ప్రయాణం చేసి వచ్చారు. ఆ దేశంలో కొంతమంది ఉన్నారు. వాళ్ళని వెళ్ళగొట్టడానికి దేవుడు వీరి ద్వారా, ఇశ్రాయేలు ద్వారా యుద్ధం చేయించి ఆ యుద్ధాన్ని గెలిపించి వారిని అందరినీ తరిమేసి, వారిని అందరినీ 7 జాతుల వారిని అందరినీ తీసేసి ఇశ్రాయేలీలను ఈ కానాను దేశంలో స్థిరపరిచాడు. ఇక్కడ స్థిరపడిన తర్వాత, కానాను దేశంలో ఇశ్రాయేలీలు స్థిరపడిన తర్వాత మంచి భోజనం, ఏ విత్తనాలు విత్తితే ఆ విత్తనాలు పుష్కలంగా పండే దేశం అది. మంచి సారవంతమైన భూమి అది. పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే పాలు కింద పారడం కానీ తేనె కింద పారడం కాదు, అది కాదు. అంటే మంచి సారవంతమైన భూమి అది. అటువంటి భూమిని ఇశ్రాయేలీలకు అప్పగిస్తే ఇశ్రాయేలీలు ఆ దేశంలో నివాసం చేస్తూ ఎంత ఆనందంగా ఉన్నారంటే అంత ఆనందంగా ఉన్నారు. ఆనందంగా
ఉంచడానికి దేవుడు వారిని స్థిరపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి పంటలనిచ్చి ఆనందాన్ని ఇచ్చి ఇంతగా స్థిరపడిన తర్వాత వాళ్ళు దేవుని మర్చిపోకూడదు. అవునంటారా కాదంటారా? ఏమా, ఇంత మేలు చేసిన తర్వాత దేవుణ్ణి మర్చిపోకుండా ఉండాలి వాళ్ళు. ప్రభువా, ఒకప్పుడు బానిస బ్రతుకులో ఉంటిమి మేము, ఆ ఐగుప్తు దేశములో మాము అరణ్యములో ప్రయాణములో ఉన్నప్పుడు కూడా మాకు ఎన్నో అద్భుతాలు చేసి మాకు కానాను దేశాన్ని ఇచ్చావు నాయనా, ఇక్కడ మాత్రం నిన్ను మరవకుండా ఉంటాము తండ్రి అని ఎప్పుడు కూడా ఆయనను ఆరాధిస్తూ ఉండాలి, ఆయనను స్తుతిస్తూ ఉండాలి, ఆయనను గణపరుస్తూ ఉండాలని, ఆయన మాటల ప్రకారంగా జీవించాలి. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? కానాను దేశంలో స్థిరపడిన తర్వాత బాగా తింటున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, పంటలు బాగా పండుతున్నాయి. ఇక దేవుణ్ణి ఏం చేశారు? మర్చిపోయారు. అంతే, సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు మనిషికి. ఎప్పుడు గుర్తొస్తాడు మనిషికి? ఆదివారం అన్న రావాలా. దేవుడు గుర్తు రావాలంటే ఆదివారం అన్న రావాలా, ఇప్పుడు లేదంటే ఆపదన్న రావాలా. ఆపద వస్తే దేవుని విడిచిపెట్టాడు, ఆదివారం వస్తే దేవుని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆదివారం కూడా విడిచిపెడుతున్నారు, పనులు ఉన్నాయి సార్ అంటున్నారు. ఒకనాడు ఇశ్రాయేలీలు ఆ కానాను దేశంలో స్థిరపడిచిన తర్వాత ఆనందాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి పంటలనిచ్చి దేవుడు కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు. ఒక తల్లి బిడ్డను ఏ విధంగా చూసుకుంటుందో ఆ విధంగా ఇశ్రాయేలీలను ఒక తల్లి ప్రేమతో చూసుకున్నట్టుగా ఇశ్రాయేలీలను దేవుడు చూసుకున్నాడు. వాళ్ళు మరవకూడదు దేవుని. అలాంటి దేవుణ్ణి మర్చిపోయి పాపము చేయడం ప్రారంభించారు. ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా వారి జీవితాలు చెడిపోయినాయి, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారు, ఆజ్ఞలు మీరిపోయారు, దేవుని భయము లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు వారిని చూసి చాలా బాధపడిపోతున్నాడు. ఎంత బాధపడుతున్నాడంటే నిజంగా తన గ్రంథములో ఆ మాటలు వింటూ ఉంటే చాలా ఆశ్చర్యమవుతుందండి. ఇశ్రాయేలీలను పాపము చేసి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉంటే దేవుడు వారిని చూసి ఏమన్నాడో ఓసారి చూడండి. యెర్మీయా గ్రంథం, హెజ్కేలు 15వ అధ్యాయం 8వ వచనం. 15:8 హెజ్కేలు, వారు నా విషయమై ఏమైపోయారంట? వారు నా విషయమై. వారు అంటే ఎవరు ఇక్కడ? ఇశ్రాయేలీలు కానాను దేశంలో స్థిరపడిన తర్వాత వారు ఏమైపోయారో తెలుసా? నా విషయములో వారు విశ్వాసఘాతకులు అంటున్నాడు. ఈ పదం చిన్న పదం కాదు. విశ్వాసఘాతకులు అనే పదము చిన్నది కాదు. విశ్వాసఘాతకులని, విశ్వాస భ్రష్టులని, అల్ప విశ్వాసులని రకరకాలుగా చెప్పుకోవచ్చు. విశ్వాసముతో దేవుని నమ్మవలసిన వీరు విశ్వాసఘాతకులైపోయారు. చాలా బాధతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఎంత బాధపడుతున్నాడో, ఎంత వేదన పడుతున్నాడో. నా పిల్లలని వారిని ఎంతగా ప్రేమించి పోషించి కాపాడిన దేవునికి ఈరోజు ఎదురు తిరిగి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు బాధతో మాట్లాడుతున్నారు. వారు విశ్వాసఘాతకులైరి అంటున్నాడు. ఎంత ప్రేమించాడో తెలుసా? వారిని ఎంత ప్రేమించాడో తెలుసా? ఒకసారి చూడండి. యెర్మీయాతో మాట్లాడుతూ ఇశ్రాయేలీయులను నేను ఎలా ప్రేమించానో చెప్తున్నాడు. నేను ఎంత ప్రేమించానో చెప్తున్నాడు. ఒకసారి చూడండి. యెర్మీయా 3:20. ఏదో స్మెల్ వస్తుంది చూడండి బాబు, వాసన వస్తుంది చూడండి. ఏదో వైరు వాసన వస్తుంది. ఏం లేదా బయటనా? సరే, మంచిది. అయినను ఏమా, స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా
ఇశ్రాయేలీయుల వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైరి అంటున్నాడు. ఎవరితో పోలుస్తున్నాడో తెలుసా? ఎవరితో పోలుస్తున్నాడమ్మా? స్త్రీ పురుషునితో పోలుస్తున్నాడు. అంటే ఒక భార్య, అమ్మ వినండి అమ్మ, ఒక భార్య భర్త వారి బంధం అనేది చాలా గొప్పది. వివాహమైన తర్వాత ఒక స్త్రీ ఒక పురుషునికి భార్య అవుతుంది. పురుషుడు ఒక స్త్రీకి భర్త అవుతున్నాడు. ఈ భార్య భర్తలు వివాహమైన తర్వాత ఒక చక్కటి బంధం, ఇది విడకూడని బంధం, విడిపోకూడదు. ఈ బంధం విడిపోకూడదు. భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి అన్నది దేవుడు ఒక చక్కటి ఆజ్ఞలు వారికి ఇచ్చాడు. భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త భార్యను ప్రేమిస్తూ ఉండాలి. దేవుడిచ్చినటువంటి ఈ విలువైన ఆజ్ఞలను వారు గనక పాటిస్తే, ఏమో వినండి బాబు, వినాలి, వారు గనక పాటిస్తే ఆ కుటుంబము ఏ కొరత లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఆనందముతో ఆ కుటుంబం ముందుకెళ్ళిపోతుంది. అటు కాకుండా భర్త అనే వ్యక్తి పిల్లల్ని విడిచిపెట్టి, భార్యని విడిచిపెట్టి, తన కుటుంబాన్ని విడిచిపెట్టి, తన సుఖానికి అలవాటు పడి, తన సంతోషానికి అలవాటు పడి అక్రమ సంబంధాలు పెట్టుకొని కుటుంబాన్ని, భార్యను, పిల్లలను విడిచిపెట్టి తన సంతోషము కోసమో తన ఆనందము కోసమో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటే అతన్ని ఏమనాలి అంటే విశ్వాసఘాతకుడు అని చెప్పాలి. అతను ఏమనాలండి? విశ్వాసఘాతకుడు. ఒక స్త్రీ తన భర్తను విడిచిపెట్టి, తన పిల్లలు విడిచిపెట్టి, తన కుటుంబాన్ని విడిచిపెట్టి ఎక్కడికో తన సుఖం కోసమని, తన ఆనందం కోసమని, తనకిష్టమైనటువంటి పాపము చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నటువంటి ఆ స్త్రీ, ఆ భార్య అనే ఆమె ఏమని పిలవాలి అంటే విశ్వాసఘాతకురాలని పిలవాలి. వారికి ఇచ్చిన ధర్మాన్ని వారు పాటించకపోవడం వల్ల కుటుంబాలు అస్తవ్యస్తమైపోయి, కుటుంబాలు పాడైపోతున్నటువంటి కుటుంబాలు ఈరోజు సమాజంలో ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. భర్తకు విలువ ఇవ్వక, భార్యకు విలువ ఇవ్వక, పిల్లలను చూసుకోక, ఎవరి సంతోషాన్ని వారు చూసుకుంటూ, ఎవరి ఆనందాన్ని వారు చూసుకుంటూ, ఎవరి సుఖాలను వారు చూసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ వెళ్ళిపోతున్నటువంటి వారిని విశ్వాసభ్రష్టులు వాళ్ళు, విశ్వాసఘాతకులు వాళ్ళు అని దేవుడు వారిని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు సమాజంలో చాలామంది ఈ తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. జాగ్రత్త, ఎవరికిచ్చిన ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. భార్య నిన్ను నమ్మి తన కుటుంబాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ భార్యను నువ్వు పోషించాలి. నీ బాధ్యత అది. ఆమెకు అన్ని విధాలుగా నువ్వు సేవ చేయాలి. ఒక పురుషుని యొక్క బాధ్యత. ఒక స్త్రీ తన భర్తకు లోబడి ఉండి తన కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి. నీ ఇష్టం వచ్చినట్టుగా నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటే తర్వాత శిక్ష అనుభవించక తప్పదు. జాగ్రత్త, దేవుడు వీరి విషయంలో శిక్షిస్తాడు. వీరిని ఏమన్నాడో దేవుడు తెలుసా? విశ్వాసఘాతకురాలు, విశ్వాసఘాతకుడు అని చెప్పాడు. వీరికి ఇచ్చిన ధర్మాన్ని వీరు పాటించకపోతే వీరు ఏ విధంగా విశ్వాసఘాతకులైపోయారో, విశ్వాస భ్రష్టులైపోయారో ఆ విధంగానే ఇశ్రాయేలీయులు నా మాట వినకపోవడం వల్ల వారు కూడా ఏమైపోయారు? విశ్వాస భ్రష్టులు, విశ్వాసఘాతకులైపోయారు అంటున్నాడు.
ఎంత బాధపడిపోతున్నాడో తెలుసా దేవుడు కూడా ఇశ్రాయేల్ ప్రజల విషయంలో. నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అని ఐగుప్తులో ఎన్నో అద్భుతాలు చేయించి కానాను దేశానికి తీసుకొని వచ్చి కానానులో స్థిరపడిన తర్వాత కానానులో కూడా ఎంతో గొప్ప మేలులు వారికి చేస్తున్నప్పుడు దేవుని స్తుతించేది పోయి దేవుని మహిమపరిచేది పోయి పాపము చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉంటే ఎన్నిసార్లు క్షమించాలి చెప్పండి దేవుడు ఇశ్రాయేలీలని? ఏమా, ప్రయాణంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు క్షమించాడు. ఐగుప్తులో కానాను దేశంలో స్థిరపడిన తర్వాత కూడా ఎన్నోసార్లు క్షమించాడు. ఇక ఆయనకు కూడా హద్దు అనేది ఉంటుంది. కొంతవరకే క్షమిస్తాడు. అన్ని విషయాల్లో ఏమా క్షమించలేరు. దేవుడు ఏంటండి? ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు దయామయుడు, దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు క్షమిస్తాడు, దేవుడు శిక్షించడు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. నేనిక నిన్ను క్షమించను అంటున్నాడు. ఇశ్రాయేలీయులను అంటున్నాడు, నేను క్షమించలేను మిమ్మల్ని అంటున్నాడు. ఎంత బాధకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. హెజ్కేలు 14వ అధ్యాయము 12-13. హెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్కు అంటే దేవుని మాట మాట్లాడుతున్నాడు అక్కడ. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను. దేవుడు సెలవిస్తున్నాడు, నరపుత్రుడా విను నరపుత్రుడా వినును. ఏ దేశమైతే విశ్వాసఘాతకులయ్యారో, నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను వారికి విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండగా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. ఎంత కోపం వచ్చిందండి దేవునికి. ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రాణాధారమైనటువంటి ఆహారాన్ని నేను ఆపేస్తాను. నువ్వు పొలములో పంట విత్తుతున్నావు కదా, ఆ పంటను పంట పండకుండా నేను భూమిని శపించేస్తాను. భూమిని శపించేస్తే నీకు ఆహారం ఏది? ఇంకా నువ్వు ఏ పంట వేసినా, ఎంత శ్రమ పడినా, ఎంత కష్టపడినా నీకు ఆహారపు గింజలు నీ చేతికి రావు. ప్రాణాధారమైన ఆహారమును నేను ఆపేస్తాను, నీకు కరువు రప్పిస్తాను అంటున్నాడు. ఎందుకు? ఆయనకు కోపం వచ్చేసింది. ఆయన చెప్పినట్టుగా వారి జీవితాలు లేవు, పాపం చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆహారము పండకుండా ఆపేశాడు. కరువు వచ్చేసింది. పశువులకు మేత లేదు, పశువులకు కూడా ఆహారం లేదు. ఎంత ఇబ్బంది కలిగించాడో ఒకసారి ఆలోచించండి. ఎంత బాధపడుతూ ఉంటే ఈ మాట అంటాడు దేవుడు. ఎంతగా బాధ పెట్టింటారు ఇశ్రాయేలు ఒకసారి ఆలోచించండి. కరువు రప్పిస్తాను అంటున్నాడు. ఇంకో మాట అన్నాడు అక్కడ కింది వచనములో. ఏమన్నాడు చూడండి. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఈ మాట అర్థమైందా మనకు? ఏమా, దానియేలు గారు కానీ, యోబు గారు కానీ, ఇంకా నోవాహు గారు కానీ వీళ్ళు గనక నన్ను నమ్ముకొని జీవిస్తే వారిని మాత్రమే నేను రక్షిస్తాను, మిగతా వాళ్ళను నేను రక్షించను. ఒకనాడు దేవుడు ఏం చేశాడు తెలుసా? అబ్రహాము కాలములో మనం గనక ఆలోచిస్తే దేవుని మనసు ఎలా ఉండేదో తెలుసా? అబ్రహాము కాలములో
ఒకసారి అబ్రహాం కాలం దగ్గరికి వస్తే అబ్రహాం గారు దేవునికి మొరపెడుతూ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ఒకవేళ 10 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడుతావనైనా అన్నాడు. ఏమన్నాడండి? లోతు కుటుంబాన్ని నాశనం చేసేటప్పుడు, సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు అబ్రహాము వేడుకుంటున్నాడు తన తమ్ముని కుటుంబాన్ని రక్షించటానికి. ఫస్ట్ ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ఆ దేశంలో 50 మంది నీతిమంతులుంటే వారిని రక్షిస్తావనైనా అన్నాడు. అన్నాడా? అన్నాడు. అహరోనన్న చెప్తున్నాడు, మీరేం చెప్పరు? అన్నాడా లేదా? ఒకసారి చూడండి ఆ మాట. ఎక్కడుంది ఆ మాట? ఆదికాండము 18వ అధ్యాయము 26వ వచనం. త్వరగా. యెహోవా సొదొమ గొమొర పట్టణములో ఎంతమంది అండి? 70 మంది, అంటే 50 మంది నీతిమంతులుంటే ఒకవేళ నాకు కనబడితే వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదున నేను. ఏమన్నాడండి దేవుడు? అబ్రహాము మొరపెట్టాడు, ప్రభువా 50 మంది నీతిమంతులుంటే ఆ దేశాన్ని కాపాడుతావా నాయన అంటే ఏమన్నాడు దేవుడు? నేను కాపాడుతాను. 50 మంది నీతిమంతులుంటే కూడా నేను ఆ పట్టణాన్ని ఏమీ చెయ్యను అన్నాడు. మళ్ళా డౌట్ వచ్చి, ప్రభువా 40 మంది ఉంటే, ఒకవేళ తక్కువ ఉన్నారేమో అబ్రహాంకు డౌట్ వచ్చింది. ప్రభువా 40 మంది ఉంటే, 40 మంది ఉంటే కూడా ఆ దేశాన్ని ఏం చేయనులే అన్నాడు. మళ్ళా డౌట్ వచ్చి, ప్రభువా ఇది ఒక్కసారి ఒక మాట విన్నాయన అన్నాడు. చెప్పు అన్నాడు. 20 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, లాస్ట్కు 10 మంది ఉంటే ఎట్ట ప్రభువా అన్నాడు. 10 మంది ఉంటే కూడా ఆ దేశాన్ని నేను ఏమీ చేయనన్నాడు. 10 మందిని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కాపాడుతానన్నాడు. 10 మంది నీతిమంతులు ఉంటే ఆ దేశాన్ని నేను ఏం చేస్తానన్నాడు? నాశనము చెయ్యను అని చెప్పాడు. కాపాడుతానని చెప్పాడు. ఒకనాడు దేవుడు ఈ మాట చెప్పాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు ఇశ్రాయేలుతో? ఒకవేళ యోబు నీతిమంతుడైతే యోబు ఒక్కనే కాపాడతా. ఒకవేళ దానియేలు ఒక్కడు నీతిమంతుడైతే దానియేలును ఒక్కనే కాపాడతా. ఒకవేళ నోవాహు లాంటి, అంటే యోబు లాంటి నీతిమంతులు, ఏమో వింటున్నారా? అక్కడిక్కడ చూస్తున్నారా? వినండి తల్లి, వినండి బాబు, వినండి. యోబు లాంటి నీతిమంతుడు ఒకవేళ ఆ దేశంలో ఉంటే యోబు లాంటి నీతిమంతుడు ఒక్కనే కాపాడతా. దానియేలు లాంటి జీవితం కలిగి నమ్మకంగా దేవుని కోసం నా కోసం బ్రతుకుతుంటే అతను ఒక్కనే కాపాడతా. తర్వాత ఇంకెవరు? నోవాహు లాంటి జీవితం కనుక అక్కడ ఉంటే, నీతిమంతుడై ఉంటే అతను ఒక్కనే కాపాడతా, మిగతా వాళ్ళని నేను కాపాడను. ఎంత కఠినమైన హృదయం వచ్చేసిందండి దేవునికి. ఇంత కఠినమైన హృదయం వచ్చిందంటే ఎంత బాధ కలిగించింటారు ఇశ్రాయేలు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఈ మాట అంటున్నాడంటే విశ్వాస భ్రష్టులు, విశ్వాసఘాతకులు, అల్ప విశ్వాసులు, మిమ్మలను నేను విడిచిపెట్టను, మిమ్మలను శిక్షిస్తాను అంటున్నాడంటే ఎంత బాధ కలిగించారు దేవుణ్ణి ఆలోచించండి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే నేను నీ మొర కూడా వినను అన్నాడు. ఒకసారి ఇశ్రాయేలీయులు ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే దేవుని మనసు ఎలాంటిదో ఒకసారి మనసు పెట్టి ఆలోచిస్తే, ప్రయాణంలో ఉన్నప్పుడు, ఐగుప్తు నుంచి ప్రయాణంలో ఉన్నప్పుడు దేవునికి కోపం, విపరీతంగా కోపం వచ్చింది. కోపం వస్తే మోషేతో అంటాడు, మోషే నువ్వు అడ్డుకో, వీళ్ళని నాశనం చేస్తా అన్నాడు. ఏమన్నాడండి? నువ్వు అడ్డుకో మోషే, నువ్వు అడ్డం రావాకు, వీళ్ళని నాశనం చేస్తాన్నాడు. అప్పుడు మోషే అడ్డుకున్నాడు వాళ్ళని. మోషే దేవుని దగ్గరకు వచ్చి అడ్డుకున్నాడు, ప్రభువా వీళ్ళని నువ్వు ఇక్కడ నాశనం చేస్తే ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ చంపుతావా నాయనా అన్నాడు. అన్నాడా? ఒకసారి చూడండి నిర్గమకాండం 32, మోషే గారి మాటలు చూడండి. 32, 11, 12. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకుంటున్నాడు. మోషే వేడుకుంటున్నాడు, ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అయినా ఈ ప్రజలను నాశనము చెయ్యకు అని చెప్తున్నాడు. యెహోవా నీవు మహాశక్తి వలన
బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి నువ్వు రప్పించితివి, నీ ప్రజల మీద నీ కోపము మండనేలనైనా. నువ్వు కోపాన్ని తగ్గించుకో ప్రభువా, నువ్వు కోపపడకు నాయనా నీ పిల్లల పైన అని వేడుకుంటూ ఏమన్నాడు తెలుసా? ఒకవేళ నువ్వు వీళ్ళని ఇక్కడే చంపేస్తే వాళ్ళు మిగతా వాళ్ళు అంటారు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ చంపేసినాడు వీళ్ళని, అది ఇది అని మాట్లాడతారు నాయన. తర్వాత ఇంకో మాట గుర్తు చేశాడు, అబ్రహాముకు మాట ఇచ్చావు నాయన, ఇసాకుకు మాట ఇచ్చావు నాయన, యాకోబుకు మాట ఇచ్చావు నాయన, కానాను దేశానికి తీసుకెళ్తాను నా పిల్లలని. ఒక్కసారి గుర్తు చేసుకో ప్రభువా, ఒక్కసారి గుర్తు చేసుకోనాయన అని ఆ మాటలు గుర్తించి ఆ మాటలు చెప్పేసరికి దేవుని కోపం ఏమైపోయింది? చల్లారిపోయింది, తగ్గిపోయింది. 14వ వచనంలో ఏమన్నాడు చూడండి, ఆ దేవుడు మాట్లాడుతున్నాడు, అంతటా యెహోవా తన ప్రజలకు చేయవలసిన కీడు, చెప్పిన కీడును గూర్చి చేయకుండా ఆగిపోయాడు దేవుడు. ఎవరు అడ్డుకున్నారు? మోషే అడ్డుకున్నాడు. ఒకనాడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి ముందు ఎవరు అడ్డుకున్నారు? అబ్రహాము అడ్డుకున్నాడు. దేవుడు విన్నాడా? ఏమ్మా దేవుడు విన్నాడా? ఏమ్మా విన్నాడా? విన్నాడు. నేను ఆపేస్తానన్నాడు. తాను చేయవలసిన కీడు చేయకుండా ఆగిపోయాడు. తన కోపాన్ని చల్లార్చుకున్నాడు. ఐగుప్తు ఆ యొక్క ప్రయాణంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలులను కాపాడుకుంటూ వచ్చాడు మోషే ప్రార్థన చేస్తే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? దానియేలు లాంటి విశ్వాసం ఉండి ఒకవేళ నాకు మొరపెట్టినా నేను వారి మాట వినను. ఎంత కఠినం చేసుకున్నాడండి దేవుడు. దేవునికి కూడా కఠినం అయిపోతుందా మనస్సు? ఏమా దేవుడు కూడా శిక్షించటానికి సిద్ధపడినప్పుడు దేవుడు గనక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఎవరు ఆపలేరు. చాలా కఠినంగా నిర్ణయం తీసుకున్నాడు. ఒకవేళ దానియేలు లాంటి విశ్వాసం ఉన్న వ్యక్తి ఉంటే ఒక్కనే కాపాడతా, మిగతా వాళ్ళని నేను కాపాడను అన్నాడు. నిజంగా యెర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట వినండి ఒకసారి. యెర్మియా, నువ్వు ప్రార్థన చేయడం ఆపేసే వీళ్ళ గురించి అంటున్నాడు. నేను విననన్నాడు. ఎంత మంచి మాట అంటున్నాడండి. నేను వినను అన్నాడు. ఒకసారి చూడండి యెర్మియాతో మాట్లాడిన మాట. ఎక్కడుందా మాట? ఏడో అధ్యాయము 16వ వచనం. ఏమంటున్నాడండి? ఇదిగో సేవకునికి చెప్తున్నాడు యెర్మియాతో దేవుడు, ఈ జనము గురించి ఇంకా ప్రార్థన చేయకును, ఎందుకంటే వీళ్ళని ఎన్నోసార్లు నేను క్షమించుకుంటూ వచ్చాను. నేను ఇక్కడ క్షమించను, నేనిక క్షమించను. నువ్వు ప్రార్థన చేయకు, వీళ్ళ గురించి ప్రార్థన ఆపేసేయి. ప్రభువా వీరిని రక్షించు, ప్రభువా వారిని రక్షించు, ప్రభువా వీళ్ళని క్షమించు, ప్రభువా వారిని క్షమించు అనే ప్రార్థన నువ్వు చేయకు, ఇంకా ఆపేసేయి. యెర్మియా ఆపేసేయి అంటున్నాడు. నేను ఇంకేమన్నాడు? వారి కొరకు నీవు మొరనైనను ప్రార్థనైనను చేయకుము, నన్ను బ్రతిమాలు కొనకు, నేను నీ మాట వింటాను అన్నాడా? వినను, నేను నీ మాట వినను, వీళ్ళకు రావలసిన శిక్షను నేను శిక్షిస్తాను. ఇక ఆపేసేయి యెర్మియా, నువ్వు ఆపేసేయి. ఇంతవరకు విన్నాను, ఇక మీదట వినను అంటే దేవుడు ఎంత కఠినపరుచుకున్నాడు తన మనస్సును. ఎంతగా వాళ్ళు విసికించారో ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేలు కూడా ఎంతగా విసికించింటారండి దేవుణ్ణి. నిజంగా మంచోని గనక కోపం వస్తే అతడు తట్టుకోలేడు అన్నట్టుగా దేవుడు కూడా మంచోడు అనుకుంటున్నాము. దేవుడు కూడా క్షమిస్తాడని ఎంతవరకు క్షమిస్తాడు దేవుడు? ఎన్నిసార్లు క్షమించాలి చెప్పండి? ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లు క్షమించాలి మిమ్మల్ని అని ఒకరోజు ఏం చేశాడంటే నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఎవరు ప్రార్థన చేసిన వారి మాట నేను వినను, నువ్వు ప్రార్థన చేయడం ఆపేసేయి అని చెప్తూ వాళ్ళని మాత్రం నేను శిక్షిస్తాను అన్నాడు.
నిజంగా వారిని శిక్షించాడండి? ఇశ్రాయేలీయులకు శిక్షించాడా? శిక్షించాడు. కానాను దేశములో ఎప్పుడైతే స్థిరపరిచిన తర్వాత కంటికి రెప్పలా, ఒక తల్లికి బిడ్డలా, ఒక భర్త భార్య పోషించినట్లుగా, లేదా భార్య భర్తకు లోబడినట్టుగా ఇశ్రాయేలీలను ఎంత జాగ్రత్తగా వారిని కాపాడుకుంటూ వచ్చినటువంటి దేవుడు ఒక్కసారిగా వారు చేస్తున్నటువంటి ఆ పాపపు జీవితాలు, వారు చేస్తున్నటువంటి ఆ నీచ కార్యాలు, వారు చేస్తున్నటువంటి ఆ తప్పుడు పనులు, వారు చేస్తున్నటువంటి ఆ పాపపు జీవితం, దేవుడు విసికించిపోయి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఇక వీరిని శిక్షిస్తానన్నాడు. ఐగుప్తు కానాను దేశము నుంచి వారిని చెరలోనికి పంపించేశాడు. ఎక్కడ పంపించేశాడండి? చెరలోనికి. ఇదే బబులోను చెర. ఏ చెర అది? బబులోను చెరకు పంపించేశాడు. కానాను దేశం నుంచి ఎక్కడికి పంపించాడు ఇశ్రాయేలులను? బబులోను చెర. బబులోను చెర ఎన్నేండ్లు? ఎన్నేండ్లమ్మా? ఎన్నేండ్లు బాబు? ఎన్నేండ్లు? 70 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి. బబులోను చెర ఎన్నేండ్లు? 70 సంవత్సరాలు. బబులోను రాజు ఎవరు? ఆయన ఎవరు? రాజు ఎవరు? నెబుకద్నెజరు. వెరీ గుడ్. నెబుకద్నెజరు అనే రాజు ఇశ్రాయేలీలను పరిపాలించాడు. ఇశ్రాయేలీలను పరిపాలిస్తున్నప్పుడు బానిసత్వం మామూలుగా లేదు వాళ్ళకు. చాలా కష్టాలు ఎదుర్కొన్నారు వాళ్ళు. అప్పుడు చాలా ఇబ్బందులు పాలైపోయారు వాళ్ళు ఇశ్రాయేలీలు. ఆ బానిసత్వ బ్రతుకును జీవించారు. 70 సంవత్సరాలు ఇబ్బందులు పడుతూ జీవించారు. తర్వాత 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళా మాదీయ పారసీకుల సామ్రాజ్యం, మళ్ళా వాళ్ళ చెరలోనికి వచ్చారు ఇశ్రాయేలీలు. మళ్ళా గ్రీకు సామ్రాజ్యం, మళ్ళా గ్రీకులు వెళ్ళారు ఇశ్రాయేలీలను. తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. రోమా సామ్రాజ్యములోనే ఆ తర్వాత కాలాలలో ఇశ్రాయేలీలందరూ చెదిరిపోయారు. 12 ఎవరికి? యాకోబుకు పుట్టిన 12 మంది సంతానమే ఇశ్రాయేలీలు కదా. ఈ 12 మంది సంతానము రాను 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 ఏమైపోయిందంటే 10 గోత్రాలు సపరేట్ అయిపోయి 2 గోత్రాలు సపరేట్ అయిపోయి, యూదా గోత్రము బెన్యామీను గోత్రం సపరేట్ అయిపోయింది. 10 గోత్రాలు సపరేట్ అయిపోయినాయి. ఈ 10 గోత్రాలు అడ్రస్ లేవు, ఇంకా అడ్రస్ లేవు, చెదిరిపోయినాయి. ఇంకా ఈ 2 గోత్రాలను కాపాడుకుంటూ వచ్చాడు దేవుడు. ఏ గోత్రము? బెన్యామీను గోత్రము, యూదా గోత్రాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఎందుకు కాపాడాడంటే యూదా గోత్రంలో నుండి యేసుక్రీస్తు రావాలి గనక యూదా గోత్రాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. యూదా గోత్రానికి సపోర్టుగా బెన్యామీను గోత్రం ఉంది. తర్వాత రోమీలు పరిపాలిస్తున్న కాలంలో ఈ యూదులు మాత్రమే కనపడతారు. ఇశ్రాయేలీలలో యూదులు మాత్రమే. తర్వాత ఈ 10 గోత్రాలు ఇశ్రాయేలీలు అయిపోయినారు, 2 గోత్రాలు యూదా గోత్రం అయిపోయింది. ఎక్కడన్నా మీరు బైబిల్ క్రొత్త నిబంధనలు చదివితే యూదులు 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 అని ఉంటుంది. ఇశ్రాయేలీలు చాలా తక్కువగా కనపడతారు. అంటే చెదిరిపోయినారనమాట. ఈ బబులోను చెరకు వెళ్ళిన వెంటనే వీళ్ళు కూడా అసూరు చెరకు వెళ్ళిపోయారు ఇశ్రాయేలీలు. రాజుల పరిపాలన కాలంలో మీకు అర్థమవుతుంది. నేను చెప్పుకుంటూ వచ్చాను. రాజుల కాలంలోనే దావీదు ఏలిన తర్వాత సొలొమోను వెళ్తాడు. సొలొమోను ఏలిన తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము వెళ్తాడు. రెహబాము కాలంలోనే 2 పాయలైపోతాయి వీళ్ళవి. 2 పాయలైపోతాయి ఇశ్రాయేలీలు. 10 గోత్రాలు సపరేటు, 2 గోత్రాలు సపరేటు. వీళ్ళిద్దరికి కూడా మళ్ళీ జగడాలు, సమస్యలు, కొట్లాటలు. ఒకే జాతి వాళ్ళైనా కొట్లాడుకుంటూ జీవితాలు కొనసాగించారు. వీళ్ళు అసురు శైలికి వెళ్ళిపోయారు. వీళ్ళ చరిత్ర లేదు, ఇంకా 10 గోత్రాల చరిత్ర. యూదుల చరిత్రనే కనపడుతుంది. ఎందుకు ఈ యూదులను కాపాడుకుంటూ వచ్చాడంటే యేసుక్రీస్తు యూదా వంశంలో నుంచి రావాలి గనక వీళ్ళని కాపాడుకుంటూ వచ్చాడు. అది ఎంత భ్రష్టు పట్టినారో చూడండి, ఎంత చెదిరిపోయారో చూడండి. కారణం ఏంటంటే దేవుని మనస్సును గాయపరిచారు వీళ్ళంతా ఇశ్రాయేలీలు. చూసారా ఎంత? అందుకే వీళ్ళని విశ్వాసఘాతకులు, విశ్వాస భ్రష్టులైపోయారు. ఓకే, మంచిది. ఇంతవరకు ఇశ్రాయేలుల గురించి అనుకుంటూ వచ్చాం. సరే, మంచిది. ఇప్పుడు మన గురించి మనం ఆలోచన చేద్దాం. మనం కూడా మన జీవితాల్లో కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ యేసుక్రీస్తును, యూదా వంశము నుంచి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి
వచ్చినటువంటి ఆ యేసు ప్రభు వారు ఏం చేశారంటే ప్రజలందరి కొరకు, అటు ఇశ్రాయేలు కొరకు, యూదుల కొరకు, అన్యుల కొరకు, అందరి కొరకు, సర్వ మానవాళి అందరినీ ఏకం చేసి ఆయన ఒకే తాటి మీనికి తీసుకొచ్చి అందరూ కూడా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. పొందలేకపోయినటువంటి అందరినీ కూడా యేసు ప్రభు ఏం చేశాడంటే కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. సిలువ రక్తము ద్వారా ప్రతి మనిషి యొక్క పాపము ఆయన రక్తము చేత కడిగి పవిత్రపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ఆయన బలియాగం అయిపోయాడు. ఆయన చనిపోయాడు. మనం చేసిన పాపముల కోసం ఆయన బలైపోయి ఆయన రక్తము చిందించుట ద్వారా మనకు రక్షణ దొరికింది. రక్షణ దొరికినటువంటి మనము, రక్షింపబడినటువంటి మనము ఆ రక్షణలో ఉన్నామా? రక్షణను మనము ఏం చేస్తున్నాం? కాపాడుకుంటున్నామా లేకుంటే చెదరగొడుతున్నామా? ఆలోచించండి. రక్షింపబడిన మనము లోకములో నుంచి సంఘమనే ఆ మందిరములోనికి లేదా సంఘములోనికి చేర్చబడ్డాం. దేవుని సంఘములోనికి చేర్చబడ్డాం. దేవుని సంఘములో చేర్చబడినటువంటి మనము మన జీవితాలలో నిజంగా మారుతూ ఉన్నామా? మార్పు చెందుతూ ఉందా? మారామా? ఏమా? ఒకప్పుడు లోకములో ఉన్నటువంటి అలవాట్లను మానేశాను అని బాప్తిసం తీసుకునేటప్పుడు చెప్తాం మనం. ఏమ్మా బాబు, బాప్తిసం తీసుకునేటప్పుడు కొన్ని ఆజ్ఞలు మీకు ఇస్తూ ఉంటారు సేవకులు. అయ్యా ఇప్పటి నుంచి పాపము చేయవా అంటే చెయ్యను అంటావు. ఇప్పటి నుంచి దేవుని మందిరానికి వస్తావా అంటే వస్తాను అంటావు. ఇప్పటి నుంచి గుళ్ళకు, గోపురాలకు, ఆ యొక్క ఎక్కడికి పెడితే అక్కడ పూజలకు, పునస్కారాలకు, విగ్రహారాధనకు వెళ్ళవు కదంటే వెళ్ళను అంటావు. నిజమైన దేవుడు యేసు ప్రభు అని గుర్తించావంటే గుర్తించాను అన్నావు. ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చాడు నమ్మావంటే నమ్మాను. ఆయన నీ కోసం రక్తం కార్చాడు అంటే కార్చాడని నమ్మాను. నీ పాపాలు తీసివేయబడ్డాయి నమ్ముతున్నావంటే నమ్ముతున్నానన్నాడు. ఆయన మరణించి తిరిగి లేచాడని నమ్ముచున్నావంటే నమ్ముచున్నానన్నావు. తిరిగి నిన్ను కూడా లేపుతాడంటే లేపుతాడని నమ్ముచున్నానన్నావు. నమ్మిన తర్వాతనే నీకు బాప్తిసం ఇస్తారు. బాప్తిసం ఇచ్చిన తర్వాత నువ్వు లోపలికి వచ్చావు. లోపలికి వచ్చిన నీవు ఎలా ఉన్నావు ఒక్కసారి ఆలోచించు. నెమ్మదిగా మళ్ళా లోకాశలోనికి వెళ్ళిపోతున్నావు. నెమ్మదిగా లోకములో ఉన్నటువంటి అలవాట్లను మళ్ళీ లోపల ఉన్నటువంటి నీవు మళ్ళీ వాటినే తెచ్చుకొని చేస్తూ ఉన్నావు. ఏంటండి, మందిరానికి వస్తున్నటువంటి వారు త్రాగుతుడలేరా? త్రాగుబోతుల విందులేంటి? మందిరానికి వచ్చే వాళ్ళకండి త్రాగుబోతుల విందులేంటి? అసలు త్రాగుతూ విందులు వేయడం ఏంటి? చిందులు వేయడం ఏంటి? కొట్లాటలేంటండి దేవుని పిల్లలకు? జగడాలేంటి? ఒక్కొక్కరు ఒక దారిని ప్రేమించేస్తున్నారు. లోపలున్నటువంటి మనమే ఒక్కొక్కరికి ఒక దానికి బానిసలైపోతున్నారు. ఒకరేమో వ్యభిచారానికి బానిసైపోతున్నాడు, లోపలున్నాడు, బయటున్నాడు కాదు. దేవుని నమ్మిన మనమే. ఒకరేమో వ్యభిచారానికి బానిసైపోతున్నాడు, ఒకడేమో డబ్బుకు బానిసైపోతున్నాడు, డబ్బును ప్రేమిస్తున్నాడు. ఇంకొకడేమో తిండికి బానిసైపోతున్నాడు, తిండిని ప్రేమిస్తున్నాడు. ఇంకొకడేమో కక్షలు, ఒకడంటే ఒకనికి పడదు. ఎవరు? లోపలున్నోళ్ళే. ఒకరంటే ఇంకొకరికి పడలేని పరిస్థితి. ఈ విధంగా జీవిస్తున్నావంటే నువ్వు లోపలున్నట్ట బయట ఉన్నట్ట? ఏమ్మా, లోపలున్నట్ట బయట ఉన్నట్ట? ఆలోచించండి ఒకసారి. మళ్ళీ ఆదివారం రాగానే దేవుని మందిరానికి వస్తున్నావు. చక్కగా ప్రభు బలలో చేయి వేస్తున్నావు. ప్రభు బలలో చేయి వేసి మళ్ళా బయటికి వెళ్ళి అదే జీవితాన్ని కొనసాగిస్తున్నావు. మార్పు రాదా? మారవా?
ఇప్పుడు నిన్ను చూసి దేవుడు ఏమనాలి? ఏమనాలి? మనల్ని చూసి విశ్వాస భ్రష్టులు, విశ్వాస ఘాతకులు అనే చెప్పాలి. అవునా? బాగా గమనించండి ప్రభునందు ప్రియులారా. ఒకనాడు ఇశ్రాయేలీలను మోషే గారు ప్రార్థన చేస్తే క్షమించాడు ఇశ్రాయేలీలను. అబ్రహాం గారు ప్రార్థన చేస్తే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయకుండా చూడాలని ప్రయత్నం చేశాడు. దేవుడు విన్నాడు. దేవుడు నీతిమంతుల ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. విని ఆపద రాకుండా కాపాడుతాడు మిమ్మలను. కానీ ఒకరోజు నీతిమంతులు ప్రార్థన చేసినా నిన్ను క్షమించడు. జాగ్రత్త. నిన్ను క్షమించడు. జాగ్రత్త. నిర్ణయం తీసేసుకుంటున్నాడు దేవుడు. ఇక నేను వారిని క్షమించను. ఎన్నిసార్లు క్షమించాలి? సోమవారం నుంచి శనివారం వరకు పనులు చేస్తూ, తప్పుడు పనులు చేస్తూ, మోస పనులు చేస్తూ, పాపపు జీవితాన్ని జీవిస్తూ, ఆదివారం కాగానే ప్రభువా నన్ను క్షమించు నాయన అంటే సరేలే క్షమించేస్తానని క్షమించాడు. ఇంకా ఎన్నిసార్లు క్షమించాలి? ఇశ్రాయేలీలను క్షమిస్తూ ఒకనాడు ఏమన్నాడు తెలుసా? నేను వీరిని క్షమించను అని నిర్ణయం తీసుకున్నాడు. యిర్మీయా, నువ్వు ఆపేసే ప్రార్థన, వీళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయకు అన్నాడు. ఈరోజు మీ గురించి కూడా సేవకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా, వారి జీవితాలు మార్చు, వాళ్ళ బ్రతుకులు మార్చు, వాళ్ళ జీవితాలు మార్చయ్యా. మందిరానికి వస్తున్నారు, సరైన మార్గంలో లేరయ్యా, సరైన మార్గంలో వారిని నడిపించయ్యా అని సేవకులు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన దేవుడు విని క్షమించుకుంటూ వచ్చాడు. ఇక క్షమించడేమో. ఇక తప్పుడు పనులు ఆపేసేయండి, వదిలేసేయండి. ఇక మీ జీవితాలలో మార్పు అనేది కలిగి దేవుని కోసం బ్రతకడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఇంకా క్షమించటానికి ఆయన మనస్సు కఠినపరుచుకుంటున్నాడేమో నీ పట్ల. 2025 సంవత్సరంలోనైనా మన జీవితాలను మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన బ్రతుకులను మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తప్పుడు పనులను ఆపేద్దాం, ఆ మోసపు పనులను ఆపేద్దాం, ఆ ఆలోచనలను ఆపేద్దాం. దేవుని కోసం బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. నువ్వు అట్టే చేస్తూ ఉంటే ఏం చేస్తాడో తెలుసా? దేవుడు కూడా నిన్ను నూతన పరచుట అసాధ్యం అన్నాడు తెలుసా పౌలు గారి ద్వారా. ఒకసారి చూడండి 6:6. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ పౌలు గారు, ఒకసారి వెలిగింపబడిన తర్వాత మళ్ళీ లోకములో కలిసిపోతే నిన్ను మళ్ళీ ప్రభు దగ్గరికి నడిపించడానికి అసాధ్యం అన్నాడు. 6:6 అదేనా? 6:6 చదవండి అమ్మా. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయుచు బహువాటంగా ఆయనను అవమానపరుచుచున్నారు గనక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. దేవునికి సాధ్యమైనది ఏది లేదు. కానీ మీరు చేస్తున్న పనులు ఉన్నాయి చూడండి, తప్పుడు పనులు. క్షమిస్తాడని ఒకరోజు క్షమించకుండా విడిచిపెడతాడు. అది అసాధ్యమైపోతుంది. అది నీ జీవితంలో మార్పు అనేది రాదు. తర్వాత ఇబ్బందులు పడతావు. జాగ్రత్త. ప్రభుబలలో చేయి వేస్తున్నావు, తీసుకుంటున్నావు యేసు రక్తాన్ని, యేసు శరీరాన్ని, యేసు యొక్క రక్తాన్ని తీసుకుంటున్నావు. పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి.
మళ్ళీ పాపం చేస్తున్నావంటే ఆయన సిలువలో చేసినటువంటి ఆ బాధ కంటే నువ్వు మళ్ళీ పాపం చేస్తావు చూడు, ఆ బాధ ఎక్కువైతుంది ఆయనకి. ఒకనాడు యూదులు కొరడాలతో కొడుతూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి వారు కొరడాలతో కొడుతూ ఉంటే బాధపడ్డాం మనం యేసుప్రభుని చూసి. ఆ కరుణామయుడు దయామయుడు సినిమాను చూసి ఇంత ఘోరంగా ఆయనను శిక్షించారే, ఇంత ఘోరంగా ఆయనను ఇబ్బంది పెట్టారే, ఇంత ఘోరంగా ఆయన రక్తాన్ని చిందిస్తున్నాడని బాధపడ్డాం. యూదులు ఇంతగా ఇబ్బందులు పెట్టారు, ఇంతగా శ్రమ పెట్టారు యేసు ప్రభునని ఏడిచాం. ఈరోజు ప్రభు బలలో చేవేస్తున్న నీవు కూడా పాపం చేస్తూ, మోసం చేస్తూ, తప్పుడు పనులు చేస్తూ మళ్ళీ ప్రభు బలలో చేవేస్తున్నావు అంటే ఇదిగో అంతకంటే ఎక్కువ ఇబ్బంది పెడుతున్నావు దేవుణ్ణి. ఆయనను కొరడాలతో కొడితే ఎంత బాధపడ్డాడో, నీవు తప్పుడు పనులు చేస్తే అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాడు ఆయన. కొరడాలతో కొడితే ఆయన ఎంత విలవిలలాడిపోయాడో, నువ్వు మళ్ళీ పాపం చేస్తూ మళ్ళీ పాపం చేస్తూ ఉంటే అంతగా ఆయన బాధపడుతూ ఉన్నాడు, అంతగా ఆయన చింతిస్తూ ఉన్నాడు నీ విషయంలో. ఆలోచించండి ప్రభునందు ప్రియులారా. నా నామము మీ మూలంగా దూషణ పాలవుతుంది అన్నాడు. నమ్మిన మీ మూలంగానే నా నామము దూషణ పాలవుతుంది. నా నామాన్ని మీరు గణపరచాలి, నా నామాన్ని మీరు హైలైట్ చేయాలి, నా నామాన్ని మీరు స్తుతించాలి, నా నామము గణపరచబడాలి మీ ద్వారా. కానీ అవమానపరచబడుతుంది ఏంటి? అవమానపడతలేదా? ఏమ్మా ఆదివారం వస్తే బాగానే చర్చికి వెళ్తావు, ఈ కొట్లాటలేంటి అనరా? ఈ జగడాలేంటి? ఈ మోస పనులేంటి? ఈ పాపపు జీవితం ఏంటి? ఈ తప్పుడు పనులేంటి అనరా? అంటూ ఉంటే దేవుడు ఎంత బాధపడిపోతుంటాడు. ఆపేసేయండి, మారిపోదాం, మన జీవితాలను మార్చుకుందాం. ఇంకా ఇంతవరకు చేసుకుంటూ వచ్చాం, ఏ ప్రయోజనం లేదు వాటి ద్వారా, ఏ లాభం లేదు వాటి ద్వారా. నష్టపోతావు కానీ లాభం ఏమీ ఉండదు నీకు. నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది, నీ కుటుంబము దెబ్బతింటుంది, నీ జీవితము మరి ఆ పతనా వ్యవస్థకు దారి తీస్తూ ఉంది. ఆపేసేయి. ఇక్క మీదంటనైనా దేవుని మాటకు విధేయత చూపించు, దేవుని మాటకు లోబడు. ప్రభువా, ఇన్ని రోజులు చేసిన పాపాలు నువ్వు క్షమించుకుంటూ వచ్చావు నాయన. ఒకవేళ నన్ను క్షమించను అనే స్థితికి నేను రాకుండా జాగ్రత్త పడతాను నాయన. ఆ మనస్సు కఠినపరచుకోవకు, నా విషయంలో నేను మారిపోతాను నాయన. నా తప్పుడు పనులన్నిటినీ స్వస్తి చెప్తాను, నీ కోసం బ్రతుకుతాను నాయన అని ఒక చక్కటి నిర్ణయం ఎందుకు రాదు మన జీవితాల్లో? ఎందుకు రాదండి? ఏమంత కఠినమైపోయిందా మన జీవితం? అంత కఠినమైపోయిందా? మారమా? మారి చూపించండి, మారుతాం. మన వల్ల అవుతుంది అది. మనం అనుకుంటే సాధిస్తాం, మనం అనుకుంటే ఆ మార్గము గుండా వెళ్ళం, ఆ పాపపు జీవితానికి మనం స్వస్తి చెప్తాం. ఈరోజు ఇశ్రాయేలీలు భ్రష్టులు, విశ్వాసఘాతకులు, అల్ప విశ్వాసులు అని వారిని బట్టే మనం చూసాం. ఈరోజు నువ్వు చేస్తున్న పనేంటి? నువ్వు చేస్తున్న తప్పుడు పనులేంటి? నిన్ను బట్టి కూడా విశ్వాసఘాతకుడు, భ్రష్టులుగా నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆయన నిర్ణయం తీసుకుంటే మనం తట్టుకోలేము. ఆయన నిన్ను చేయి విడిచిపెడితే ఇక నీ జీవితం పాడైపోతుంది, ఇక నీ జీవితం అగ్నిపాలే అవుతుంది, నీ జీవితం నరకానికే. ఇక నీ జీవితం మార్పు అనేది ఉండదు. జాగ్రత్త. సమయం ఉన్నప్పుడే, దేవునికి కోపం రాకముందే, దేవుడు కన్నెర్రక చేయకముందే, దేవుడు నిర్ణయం తీసుకోకముందే, దేవుడు కఠినమైన మనసు నీ పట్ల రాకముందే నీ పాపాలు మానుకో, నీ తప్పుడు పనులు మానుకో, నీ జీవితాన్ని మార్చుకో. దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. తలలుంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగల మా నాయన, ప్రేమగల మా తండ్రి, విశ్వాసభ్రష్టులు, విశ్వాసఘాతకులని ఒకనాడు ఇశ్రాయేలీలతో మాట్లాడిన దేవా, ఈరోజు మా పరిస్థితులు కూడా అలాగే కనబడుతున్నాయి నాయన. మా జీవితాలు కూడా అలాగే ఉన్నాయి తండ్రి. అలాంటి పాపపు జీవితాలలోనే మేము బానిసలు అయిపోతూ ఉన్నాము తండ్రి.
ఇదిగోనైనా అలాంటి బ్రతుకులు మేము బ్రతకక మా జీవితాలలో ఒక చక్కటి మార్పును కోరి నీ ఆజ్ఞల ప్రకారంగా, నీ మాటల ప్రకారంగా, నిన్ను సంతోషపరిచే రీతిగా మా జీవితాలలో మార్పును కలిగించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందరైతే ఈ మాటలు విన్నారో వారి జీవితాలలో మార్పు కోసం ఎదురు చూస్తున్నారో అట్టి బిడ్డలందరినీ దేవా మీరు ఆశీర్వదించి, మీరు బలపరిచి, మీరు అట్టి బిడ్డలకు మీ సహాయం అందించి ఆశీర్వదించి ముందుకు నడిపించుమని కోరుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. చేయండి. ముగింపు ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకమందున్న మా దేవ, మీ ప్రియ కుమారుడు మా ప్రాణ విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గడిచిన జనవరి మాసమంతా మీరు కాపాడుతిరినైనా అందును బట్టి మీకు స్తోత్రాలు. ఫిబ్రవరి మాసములో మొదటి ఆదివారము నాయన గడిచిపోయి రెండవ ఆదివారంలోనికి నాయన మమ్మల్ని నడిపించారు. అందును బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆదివారం ఉదయకాలంలో ప్రార్థనతో ప్రారంభించినటువంటి ఈ కూడికను నాయన ప్రారంభ ప్రార్థనతో నీ సెలవుతో కార్యక్రమాన్ని ప్రారంభించాము. నిజంగా నాయన మా నోటి ద్వారా నిన్ను స్తుతించే గొప్ప భాగ్యం నాయన మా అందరికీ మీరు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. వాక్య పఠనం చదివిన నీ దాసుని దీవించండి, చక్కగా బలపరచండి, ఆశీర్వదించండి. ప్రార్థించిన నీ కుమారుని జ్ఞాపకం చేసుకునండి, మంచి భవిష్యత్తు బాబుకు దయచేయండి. అలాగే నా తండ్రి, ఇదిగోనైనా నన్ను నిలబెట్టి నీ మాటలు అందించే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించారు. చెప్పిన నేనైనా విన్న నీ పిల్లలైనా మా జీవితాలలో ఉన్నటువంటి చెడును విడిచిపెట్టి ఇదిగోనైనా నీ మాటల ప్రకారంగా మా జీవితాలు కట్టుకొనుటకు మీ సహాయం అందించండి. ప్రభు బలలో చేయి వేసిన నీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించి ముందుకు నడిపించండి. ఇంకా చాలామంది రాలేకపోయారు దేవా, దయతో క్షమించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. కానుకలు నాయనా నా ప్రభా వారి కష్టార్జితంలో కొంత కానుకనైనా ఇదిగోనైనా సమర్పించారు. వేసినటువంటి ప్రతి హస్తాన్ని దేవా దీవించండి, వారి కష్టార్జితం వ్యర్థం కాకుండా ప్రతిఫలం దయచేయండి. కానుకలు పట్టినటువంటి అరుణమ్మ గారిని, దావీదు గారిని జ్ఞాపకం చేసుకొని ఆయన నీ వాక్యంలో వారిని కూడా బలపరచండి, వారి కుటుంబాలను ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో సంఘ ప్రకటనలు తెలియపరిచినటువంటి నీ దాసుని ధ్యానుని జ్ఞాపకం చేసుకొని ఆయన ఆత్మీయంగా బలపరచండి, మంచి భవిష్యత్తు బాబుకు దయచేయండి. ఇదిగో నాయన ప్రకటనలు నాయన మంగళవారం నుంచి నాయన శుక్రవారం వరకు జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాలు నీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా జరిగించండి. ఆదివారం ఆరాధన కార్యక్రమము చక్కగా జరిపించుమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన ఇందులో నాయన ప్రతి కార్యక్రమాలు దేవా నీకు మహిమకరంగా జరిగి ఉన్నాయని మేము నమ్ముచూ ఉన్నాం. ఇందులో ఏదైనా తప్పు చేసి ఉంటే, ఇందులో ఏదైనా నీ మనసు నొప్పించి ఉంటే, ఈ కార్యక్రమాలలో ఏదైనా పొరపాటు జరిగి ఉంటే దయతో క్షమించండి నాయన. వాటిని సరిచేసుకున్నటకు మంచి మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నా ప్రభువా, ఇదిగో నాయన నా తండ్రి, ఎందరో అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి, వారిని అందరినీ దేవా స్వస్థత దయచేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభువా, సుఖమైన ప్రసరణ దయచేయండి. గర్భఫలము లేని వారు ఉన్నారు తండ్రి, గర్భఫలాలను అనుగ్రహించండి. విధవరాన్లు ఉన్నారు, వారి కుటుంబాలను ఆశీర్వదించి కాపాడండి నాయన. సంఘములో ఎంతోరో నాయన పరిచర్య చేస్తూ ఉన్నారు. సండే స్కూల్ టీచర్స్ను, అలాగే మందిరాన్ని శుభ్రం చేస్తున్నటువంటి స్త్రీలను, అలాగే నాయన నా ప్రభు గురు శుక్రవారాలలో నాయన నీ పిల్లలు పరిచర్య చేస్తూ ఉన్నారు. మైకు అరేంజ్మెంట్ చేసే పిల్లలను, యవనస్తులను దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకొని వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించి నడిపించండి. అలాగే పెద్దలు, వారి కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించి కాపాడుమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని కూడా నీ మందిరానికి నడిపించమని కూడా కోరుతూ ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా మా ప్రార్థనలన్నిటినీ మీరు విని జవాబిస్తున్నందుకు మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, ఇంకా ఎవరైనా నా ప్రభా నా తండ్రి మరిచిపోయి ఉంటే దయతో క్షమించి వారి నిమిత్తం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం.
వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించుమని కోరుకుంటూ మమ్మలను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా జీవితంలో ఆయుష్ పొడిగిస్తే నాయన మరొకసారి నీ మందిరంలో చేరి నిన్ను ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించమని కోరుకుంటూ అలాగే నాయన ఇటుక బట్టిలో నుంచి వస్తున్నటువంటి స్త్రీలను వారి కుటుంబాలను నాయన ఆశీర్వదించి కాపాడమని కోరుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమెన్. ఉన్న పాటున అలాగే లేచి నిలబడినట్లయితే ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణములను క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుంచి మమ్మలను తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. కార్తామాము నో దేవే క్షేమామేచే పాంపమో జీవాహా వార్తానిచ్చి మామోను పోషించుము. ఈ బాణేను వేడుకొని బాహోగాస్తు తెంతుము. పారామందు చేరి ఇంకా స్తోత్ర ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రార్థన అవసరత ఉన్న నీ పిల్లలందరికీ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఒకరికొకరు వందనాలు పెట్టుకునండి. మీ పక్క వారికి కూడా వందనాలు పెట్టండి. పక్క వారికి వందనాలు. భరత్